వెల్కమ్ టు ఫుడ్ చౌరస్తా. వారంలో బిర్యానీ ఒక్కసారైనా తినాల్సిందే కదండి. నాలాగా బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? బిర్యానీలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. దాంతోపాటు తందూరి, తర్వాత పాయ, హలీం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా మంది కూడా ఉంది. ఒకే ప్లేస్లో ఇన్ని ఐటమ్స్ దొరికితే ఎక్కువ తినేసి వెళ్తాం కదా, అది కూడా మన బడ్జెట్లో. అలాంటి ప్లేస్కే తీసుకొచ్చాను. పరివార్స్ హ్యావ్ మోర్ అండి, పేరులోనే ఉంది ఎక్కువ తినేసి వెళ్ళండి అని. మన బడ్జెట్లో చాలా టేస్టీగా బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీకు రివ్యూస్, టేస్ట్, దాంతోపాటు బడ్జెట్ అన్నీ చెప్తాను. మరి మీరు చేయాల్సిందంతా ఒకటే అండి, సబ్స్క్రైబ్ చేయాలి. మరి సబ్స్క్రైబ్ చేయండి, మీకు రివ్యూ చెప్తాను. ఇది వచ్చేసి ఈ ప్లేస్ ఎక్కడుంది అనుకుంటున్నారా? మన ఎస్డి రోడ్ సికింద్రాబాద్ అండి. మన సంగీత్కి వెళ్ళే దారిలోనే ఉంది. ఇక్కడ క్రౌడ్ మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉంటారు, ఎందుకంటే మన బడ్జెట్ కాబట్టి. రండి మరి టేస్ట్ చేద్దాం. రెస్టారెంట్ మొత్తం ఇదే అండి. అటుపక్క ఫ్యామిలీ సెక్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి మంది సెక్షన్ అండి. మనకి ఇలా వెళ్తే మంది పైన ఉంది అనమాట. మంది కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా మన బడ్జెట్లో. బడ్జెట్ అంటున్నాను, ఎంత అంటున్నారా? నేను మీకు రివ్యూ చెప్పేటప్పుడు బడ్జెట్ కూడా కంపల్సరీ చెప్తానండి. చాయ్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి ప్రతి ఒక్కరికి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా, మార్నింగ్ ఈవినింగ్, కొంతమంది అయితే 3 టైమ్స్ కూడా తాగే వాళ్ళు ఉంటారు. అది కడక్ చాయ్ టేస్టీగా ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. 3-4 గ్లాసులు అలా తాగేస్తామన్నమాట. అలాంటి చాయ్ ఇక్కడే దొరుకుతుంది. మొత్తం తందూరి సెక్షన్ అండి. తందూరిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి అప్పటిదప్పుడు వేడిగా ప్రిపేర్ చేసిస్తారు. ఫ్రెష్ చికెన్ కూడా, ఎందుకంటే మనము చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. అప్పటిదప్పుడు తీసుకొచ్చి వాళ్ళు కస్టమర్ ఆర్డర్ ప్రకారము ఫ్రెష్ చికెన్ని మనకి తందూరు చేసి ఇస్తారనమాట. ఇక్కడ ప్రతి ఐటమ్ దొరుకుతుందండి. ఇక్కడికి వచ్చిందంటే మనము ఏదో ఒకటి టేస్ట్ చేయండి మాత్రం అస్సలు వెళ్ళము. షవర్మా కూడా చూద్దాం రండి. ప్రతి ఒక్కరు ఈవినింగ్ డిన్నర్లో కంపల్సరీ చూస్ చేసుకుంటారు. లైట్గా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ షవర్మాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. నేను ఇంత దూరం నిలబడితే కూడా ఇంత వేడి తగులుతుంది. అక్కడ ప్రిపేర్ చేసే వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి ప్రోటీన్ ఐటెం కావాలంటే కూడా దొరుకుతుంది, అది షవర్మా రూపంలో. టేస్ట్ చేద్దాం. అండ్ ఇంత పెద్ద రెస్టారెంట్లో బిర్యానీ మాత్రం బల్క్గా సేల్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా మంది వచ్చి ఇక్కడ తినిపోతుంటారు, పార్సల్స్ తీసుకుపోతుంటారు. 130 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. సింగల్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇంతవరకు మామూలుగా పార్సల్ నేను తిన్నాను అనమాట, కాబట్టి మేము ఇక్కడ షూట్ చేయడం జరుగుతుంది బిర్యానీ లవర్స్ కోసమే స్పెషల్గా. మరి బిర్యానీ మేకింగ్ కూడా ఒకసారి చూద్దాం రండి.
అయితే ఇన్ని ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి ఉంచారండి ఇక్కడ. అంటే వీళ్ళ స్పెషల్స్ ఇవి. బేసిక్గా మనం వచ్చినప్పుడు అంటే బేసిక్ ఎప్పుడు తింటాము, కొంచెం స్పెషల్గా టేస్ట్ చేయాలి, అది కూడా బడ్జెట్లో అనుకుంటే మీకు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయండి. మనకు వచ్చేసి చైనీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ తందూరీలో అయితే ఇంత పెద్ద ప్లాటర్ అండి. అండ్ బిర్యానీలో వచ్చేసి 4 ఐటమ్స్ ఉన్నాయండి. ఫిష్, చికెన్, మటన్, ప్రాన్స్ ఉన్నాయి. ఇంకా టేస్ట్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది వచ్చేసి తందూరీలో ప్లాటర్, బిగ్ ప్లాటర్ ఉందన్నమాట. దీనికి మలై టిక్కా ఉంది, తర్వాత కబాబ్స్ ఉన్నాయి, తర్వాతకి హరియాలీ చికెన్ ఉంది. ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి పెప్పర్ చికెన్ ఉంది, తర్వాత 555 చికెన్ ఉంది, తర్వాతకి వచ్చేసి చిల్లీ చికెన్ ఉంది. ఇంకా చైనీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, అది కూడా బడ్జెట్లో ఉంది. ఇది వచ్చేసి దమ్కా చికెన్, వీళ్ళ స్పెషల్ అనమాట. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయాలి మనం రోటీస్ తోటి అంటే దమ్కా చికెన్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ షవర్మా ఇంకా అది స్పెషల్గా చెప్పక్కర్లేదు, మనకి రాగానే ఎంట్రీలో కనిపిస్తుంది. అండ్ పాయ అండ్ వచ్చేసి మనకి హలీం కూడా దొరుకుతుందండి. నేను ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం పక్కన పెట్టాను, ఇవి టేస్ట్ చేసి మీకు చెప్తాను. అండ్ నేను వచ్చేసి ఇవి పీసెస్ టేస్ట్ చేస్తాను. మనం రాగానే కబాబ్స్లో కంపల్సరీ మనం టేస్ట్ చేయాలనుకుంటే కొంచెం మనకి గ్రీన్ చట్నీ, ఫ్రెష్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కానీ బాగా రోస్ట్ అయింది కదా, మస్తు టేస్ట్ ఉందండి. అది గ్రీన్ చట్నీలో నెక్స్ట్ లెవెల్ అనమాట. కబాబ్స్ ఎంతమందికి ఫేవరెట్ అండి కబాబ్స్, అది కూడా కొన్ని చోట్లనే బాగుంటుంది. ఇక్కడ హ్యామోర్లో అయితే కబాబ్ స్పెషల్ అనమాట. కబాబ్ కూడా టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. హరియాలీ చికెన్ చాలా గ్రీనీగా, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టేస్ట్ ఉందండి. హరియాలీ చికెన్ అంటే మనకి గ్రీన్ తోటి అంటే కొరియండర్ వాటితో చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలా ఇష్టపడే వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట. చాలా బాగుంది. నేను తిన్నది వచ్చేసి ఇది మలై టిక్కా, బాగుందండి. వీటితో పాటు నాకు సలాడ్స్ అంటే చాలామంది దీంతో పాటు సలాడ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు, నాకు కూడా చాలా ఇష్టం. సలాడ్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారనమాట. వీటితో పాటు చిల్లీ ఫిష్, ఫిష్ అయితే చూడండి ఒక్కసారి, బోన్ లేకుండా. ఫిష్ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కాకపోతే ఆ బోన్స్కి భయపడతారు కదా, అలా లేకుండా చాలా బాగుంది. అండ్ చైనీస్ ఐటమ్గా వచ్చేసి నేను పెప్పర్ చికెన్ టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్. వీళ్ళ స్పెషల్ అంట ఇది. స్పైసీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి 555, ఇది వచ్చేసి చాలా క్రీమీగా, నాకైతే టెక్స్చర్ చూస్తేనే యమ్మీ అనిపిస్తుంది. పిల్లలకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చిల్లీ చికెన్ స్పైసీ లవర్స్ మీకోసమే. చాలామంది రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ చిల్లీ చికెన్ మెనూ కార్డ్లో చూసి ఆర్డర్ చేసుకుంటారు. I'm speaking from Paivar. It's very good dhaba. Day before yesterday I have eaten paya. Today we ate biryani. Very nice. హ్యావ్ మోర్ ఎంకా. సో రెగ్యులర్గా ఇది మా రెగ్యులర్ స్పాట్ సిన్స్ ఫ్రమ్ 1 year. బిర్యానీ ఆర్డర్ చేస్తాము ఆఫీస్లకి, పార్టీస్కి. చాలా బాగా చేస్తారు బిర్యానీ. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ టు ఈట్ ద ఫుడ్. So we are almost every day we come here.
During lunch we'll have biryani. Chicken biryani is the best in this whole area. Havmor is the best one. నాకు అసలు చెప్పాలని లేదు, అన్నీ తినేసేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే మీకోసం రివ్యూ చెప్పాలి. వీటి కాస్ట్ నేను సపరేట్గా చెప్తానండి. దమ్కా చికెన్ రోటీతోటి అంటే బిర్యానీ లాస్ట్ అంటే ఆ ఫ్లేవర్ నోట్ల నుంచి వెళ్ళకుండా నేను ఇది దమ్కా చికెన్ టేస్ట్ చేస్తాను. వన్ రోటీ. ఇక్కడ వచ్చేసి నార్మల్ రోటీస్, గార్లిక్ రోటీస్ కూడా ఉన్నాయండి. నేను గార్లిక్ రోటీతో తింటాను. అంటే చికెన్కి కాంబినేషన్ గార్లిక్ రోటీ మస్తు ఉంటుంది. చాలా క్రీమీగా, టెక్స్చర్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే అంత స్పైస్ లేదు, అంత నార్మల్గా లేదు. నేను బిర్యానీ చెప్పాను కదండి, నేను 2 వెరైటీస్ తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అనమాట. ఈ రెండు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఎందుకంటే సీ ఫుడ్ లవర్స్ కోసం నేను ఫిష్ తెప్పించాను, తర్వాతకి చికెన్ అండ్ మటన్ అడిగాను. బట్ మటన్ మాత్రం ఇక్కడ 9 o'clock వరకే ఉంటుందంట. అది టాప్ సేల్లో ఉందంట అండి. మటన్ అయిపోయిందంట. కాబట్టి నేను చికెన్ అండ్ ఫిష్ తెప్పించుకున్నాను. బిర్యానీ ఈజ్ ఆల్వేస్ బిర్యానీ అండి. చాలా స్మూత్గా, అంటే టేస్ట్ అంటే చాలా స్పైస్ ఉండి అట్లా లేదు. చాలా ఎలా ఉంది అంటే నార్మల్గా ఉంది. చాలా బాగుందండి బిర్యానీ. మాత్రం మేము ఎప్పుడు తీసుకెళ్తాము, కానీ మీకోసం చెప్తున్నాను రివ్యూ. నేను చెప్పాను కదండి, సింగిల్ 130 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఈ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ది బెస్ట్ బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటే హ్యావ్మోర్లో కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే బిర్యానీ మాత్రం. అది కూడా బిర్యానీ లవర్స్ కాకుండా నార్మల్ వాళ్ళు కూడా ఒకసారి బిర్యానీ టేస్ట్ చేయిస్తారు కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది. అండ్ ఫిష్ బిర్యానీ రైస్, ఫిష్ బాగా కుక్ అయిందండి. అంటే కొంచెం ఫిష్ బిర్యానీ అంటే చాలామంది భయపడేది ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది, తినలేము అనుకుంటారు. అలా లేదండి, చాలా బాగుంది. అండ్ మీకు రైస్ కూడా టేస్ట్ చేసి నేను చెప్పాను కదా, ఆ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎట్లుందంటే అంటే స్పైసీగా లేదు, చాలా బాగుంది. అండ్ స్మెల్ రావట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రాన్స్ వస్తే టాప్ సేలింగ్ అంటే కదా. అండ్ షవర్మా కూడా ఉంది ఇక్కడ. ఇన్ని ఐటమ్స్ తినాలి కాబట్టి షవర్మా టేస్ట్ చెయ్యట్లేదు. బట్ షవర్మాలో చాలా వెరైటీస్ ఉన్నాయట. అండ్ ఇవన్నీ నాకు చాలా హెవీ అయిపోయాయి అనమాట, అందుకని ఇది టేస్ట్ చేయట్లేదు. నేను చికెన్ మటన్ తర్వాతకి నేను అంటే నెక్స్ట్ మీరు ఫిష్ ఆప్షన్ వెళ్ళొచ్చు అనమాట ఈజీగా. చాలామంది భయపడుతుంటారు కదా, అలాంటిది ఏం లేకుండా హ్యాపీగా తినేయచ్చు. సీ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి తినేయచ్చు. అండ్ పాయ, నెక్స్ట్ వచ్చేసి చికెన్ హలీం కూడా ఉంది. వాళ్ళు అంటే ఆ జోన్ వాళ్ళు సపరేట్గా ఉంటారు కాబట్టి అది కూడా టేస్ట్ చేయొచ్చు. చూసారు కదా ఫుడ్ చౌరస్తాలో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి హ్యావ్మోర్ మన సికింద్రాబాద్ ఎస్టీ రోడ్ దగ్గర ఉంది.